అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు అయితే వారాహి నవరాత్రుల్లోని 7వ రోజు వ్లాగ్ అనమాట షేర్ చేయబోతున్నాను. దానికోసం ముందుగా అయితే నేను ఇంటినంతా శుభ్రపరుచుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ముగ్గులు అవన్నీ పెట్టేశాను అనమాట. దాంతోపాటు శుక్రవారం అవడంతో ఇంటిని ఇంకా మరింత అందంగా అలంకరించుకున్నాను. అలంకరించుకుంటుంటే మన మనసు చాలా సంతృప్తిగా ఉంటుందండి. మనకి నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి పాజిటివ్నెస్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి నేను మొన్న ఒక ఉర్లి కొన్నాను కదా, దాంట్లో ఇలా వాటర్ అయితే పోసేసి ఇలా పూలతో అలంకరించుకున్నాను. ఇలా అనే కాదు, మనకి తోచినట్లుగా ఇల్లుని ఎప్పుడు అందంగా అలంకరించుకోవాలి. శుక్రవారం అయితే ఇంకా ఎక్కువగా ఉండాలి. నేనైతే ఈ విధంగా అయితే బయటంతా ముగ్గులు అయితే పెట్టేసి పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. ఇలా పాజిటివ్ అనేది మన మనసు కనిపించేస్తుంది. ముందుగా పాజిటివ్ అంటే ఎక్కడో ఉండదండి, మనలోనే ఉంటుంది. అది చికాకులు అలా ఏం లేకుండా మైండ్ అయితే రిలాక్స్గా ఉంటుంది. ఇల్లు బాగుండడం వల్ల మన మనసు అనేది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మనం వేసిన ముగ్గుల్ని, మనం అలంకరించిన అలంకరణ చూసుకుంటూ ఉంటే చాలు, దాంతో మనం మైండ్ కూడా వేరే వైపు పోకుండా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. కోపాలు అలాంటివి ఏం లేకుండా. అందుకనే ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీ కళ అంటే అదేనండి. ఫస్ట్ అయితే గడప అమ్మవారికి పూజ చేసేసుకోవడానికి పసుపు అంతా రాసేస్తున్నాను. ఇట ఒక రాగి చెంబుతో వాటర్ పెడతాను అనమాట. దానివల్ల ఎటువంటి నెగిటివ్ అనేది మన ఇంట్లోకి రాదు. అంతేకాదు ధనం ఎప్పుడు ఉంటుంది మనకి. అందుకోసం అని చెప్పేసి నేను దానికోసం సానా అంటారు కదా, సానా మీద పెడతాను. ఒక్క దాని మీద ఆల్రెడీ పెడతాను, దానికి పసుపు రాసేసాను. మీకు చూపించడం కోసం కొత్తగా అయితే ఇంకొక దాని మీద పసుపు రాసేసాను. ఇంకా కాళ్ళకి కూడా పసుపు రాసేసుకుంటున్నాను. ఎందుకనంటే మనకి పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీయే కదండి, మీకు తెలుసు కదా పసుపు రాసుకోవడం అలాంటిది. ఎందుకనంటే ఆడవాళ్ళకి పసుపు అనేది చాలా మంచిది. సైంటిఫిక్గా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇది ఆడవాళ్ళకి చాలా మంచిది. శుక్రవారాలైనా పెట్టుకోవాలి. అయితే నేను పసుపు అంతా రాసేసుకుని ఉన్నాను. మా దాత్విక్ అయితే చాలా ఇష్టం నేను ఇలా రాసుకోవడం. అయితే ఇంకా గడప అమ్మవారి మీద కమల ముగ్గు వేసి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. అంటే ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయలేదు. అయితే ఇంకా పద్మం కూడా వేసేసి పసుపు కుంకుమ ఆ కలశంలో మీకు తెలుసు కదా స్వస్తిక్ పెట్టేసి దాని లోపల పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఏ ఆకు ఉంటే ఆ ఆకులండి, అంటే తమలపాకు కానీ మామిడాకు కానీ వేసి ఒక పూలతో అలంకరించుకుంటే ఇంట్లో ఎంట్రన్స్లోనే ఎంత బాగుంటుందోనండి. అదంతా నిండుగా ఉంటుంది, మన ఇల్లు కూడా అంతే నిండుగా ఉంటుంది. తర్వాత నేనైతే ఇల్లంతా మళ్ళీ ప్రోక్షాళన చేస్తున్నాను. అంటే మంగళవారం శుక్రవారం నేను కన్ఫర్మ్గా ఇల్లంతా ఇలా ప్రోక్షాళన చేస్తాను గోపంచకంతో. అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దాత్విక్కి స్కూల్ టైం అవుతుంది, దానికోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే దీపంలో కిచెన్లో ఆగ్నేయంలో దీపం పెడదాం అనుకుంటున్నాను. అందుకని పసుపుతో అలికేసి ఇంకా అమ్మవారు ఉన్నారు కదా అన్నపూర్ణమ్మకి కూడా బొట్లు అలా పెట్టేశాను అనమాట. ఆగ్నేయ దీపం అంటే చాలా చాలా మంచిదండి. ఇలా ఒక్కసారి పెట్టి చూడండి, మీకే మార్పు అయితే తెలుస్తుంది. చెప్పడం అనేది కాదు, అంత మంచి మార్పు ఉంటుంది. ఆగ్నేయ దీపం అనేది ఏ ఆగ్నేయంలో అయినా పెట్టుకోవచ్చు, కానీ బెడ్రూమ్స్లో అట్లా పెడితే బాగుండదు కాబట్టి మనం కిచెన్లోనే పెట్టుకుంటాం అనమాట. ఇంకా రోలు ఇంతవరకు తెలుసా అండి, పూర్వంలో రోలును కూడా పూజించేవాళ్ళు. ఆగ్నేయ దీపం ఎందుకు అంటే అసలు పసుపు కుంకుమ పెడతారండి స్టవ్ వెలిగించేటప్పుడు. ఇంతవరకు పేడతో అలికేసేవాళ్ళు ఈ పొయ్యిలను కూడా. అలికేసి దాని చుట్టూరు ముగ్గులు పెట్టుకోవడం అలా ఉండడం వల్ల ఎంత బాగుంటుంది. రోజు ముగ్గులు అయితే పెడతారండి. ఎన్వి ఉండే టైంలో అయితే నేను అమ్మవారిని వేరే గదిలో పెట్టేస్తాను, తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుని అప్పుడు వంట చేసే అనేది ఎప్పుడు కలకలాడుతూ ఉండేది ముగ్గులతో. అది అయిపోగానే ఫెస్టివల్ టైంలోనే ఎప్పటికప్పుడు వాళ్ళు అలికేవాళ్ళు. అందుకని ఎంత నిండుగా ఉండేవాళ్ళు. అందుకని పూర్వం కూడా ధనధాన్యాలు అంతే నిండుగా ఉండేవి. అందుకని మనం ఇప్పుడు అంత పొయ్యలు అలా లేవు కాబట్టి స్టవ్నైనా పక్కన ఆగ్నేయ దీపం అలా ముగ్గులు అలా పెట్టుకుంటే మన వంటగదికే కళ వచ్చేస్తుందండి. అంత మంచిది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. దాత్విక్ని పంపించేసి ఇంకా పూజ చేస్తున్నాను అనమాట. సింపుల్గా చేస్తున్నాను. ఫ్రైడే కదా, ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట ఇవన్నీ చేసేటప్పటికి. ఇంకా అమ్మవారికి అష్టలక్ష్మి దీపాన్ని అయితే ఇలా అలంకరించుకున్నాను బొట్లు పెట్టేసి ఇలా పూలతో. అలాగే వారాహి అమ్మకు కూడా పూలను అలంకరించాను. అమ్మకి జాజులు మల్లెలు సువాసన
భరితమైనవి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఆ పుష్పాలను అమ్మకు సమర్పించి ఇంకా ధూపం అయితే వేసేసాను. అన్ని అష్టోత్తరాలు, లలితా సహస్రనామం అన్నీ చదివేశాను అనమాట. అలా చదవాలి మార్నింగ్ అంటే నైట్ కుదరట్లేదండి లలితా సహస్రనామం అలా చదవడానికి. ఇంకా మార్నింగ్ అయితే చదివేశాను. అప్పటికే 11:30 అయిపోయింది. నైవేద్యాలు అయితే మార్నింగ్ ఏం పెద్దగా పెట్టట్లేదండి. అంటే అమ్మకి ఇష్టమైన పానకమును ఇంకా దానిమ్మ గింజలు పెడుతున్నాను. అంతవరకే తాంబూలం అయితే సమర్పించుకుంటున్నాను. ఈవినింగ్ చేస్తున్నాను పూజ. నేను అమ్మకి ఇష్టం ఈవినింగే కదా, ఇంకా అందుకనే ఇంకా ఇల్లంతా కూడా ధూపం చూపించేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అంతా ఫాస్టింగే కదా, చిన్నోడి పని అంతా చూసేసి ఇంకా ఈవినింగ్ పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ పూజ కోసం శాకాన్నం అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా పూజలో కూర్చున్నాను. ఈరోజు శాకంబరి అవతారం అండి. అందుకని చెప్పేసి అమ్మవారిని మన దగ్గర ఉన్న ఏ కూరగాయలతో అయినా అలంకరించుకోవచ్చు. దాంతోపాటు అమ్మవారికి నవధాన్యాల దీపం అన్నమాట. ఈరోజు నా దగ్గర చిన్న పటమే కదండి ఉన్నది, అందుకని అమ్మవారికి అయితే దొండకాయలతో ఇలా మాల చేశాను. మీ దగ్గర పెద్దగా ఉంటే బెండకాయలతో అంటే అన్నీ కలిపి కూరగాయలన్నీ కలిపి దండలా గుచ్చి అమ్మవారికి సమర్పించవచ్చు. నా దగ్గర అంత వెయిట్ అంత మోయలేరు కాబట్టి కదులుతారు మళ్ళీ అమ్మ ఫోటో అనేది, అందుకని చెప్పేసి అలా పెట్టేశాను. మీ దగ్గర ఆకుకూరలు కానీ ఏదైనా సరే పెట్టొచ్చండి. ఎందుకనంటే పంటలు స్టార్ట్ అయ్యేది ఇప్పుడే కదా, అమ్మ పంటలు బాగా పండాలి, నిండుగా మనం భుజించాలని చెప్పేసి అమ్మని కోరుకుంటూ ఆ అమ్మవారికి ఇలా సమర్పిస్తాం అన్నమాట. అలాగే నవధాన్యాల దీపం ఎందుకంటే ధనధాన్యాలతో మన ఇల్లు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం అన్నమాట. అమ్మవారిని మనకి కావాల్సిందే అది కదండి. అష్టలక్ష్ములు స్థిర నివాసం ఉండాలని కూడా మనం కోరుకుంటాం. దానికోసం అని చెప్పేసి అమ్మని మనం కోరుకోవడం అన్నమాట. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని చల్లగా చూడమ్మా, పంటలు నిండుగా పండి మా సస్యశ్యామలంగా ఉండాలి అని కోరుకోవడం అన్నమాట. ధనధాన్యాలు మా ఇంట వర్ధిల్లాలి అని చెప్పేసి కోరుకోవడం అనేది, దానికోసం అలా అయితే పెడతామన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పంచోపచార పూజ అన్నీ చేసేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పించేశాను. ఛత్రచామరం అయితే చదివేశాను. ఇంకా పూజానంతరం అమ్మకి దీపకాంతుల్లోనే ఉండడం ఇష్టం, అందుకని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను. దీపాల మధ్య అమ్మ ఎంత కలగా వెలిగిపోతారోనండి, నాకు చాలా ఇష్టం. నాకు కూడా అనిపిస్తుంది అమ్మకి అందుకే ఇలా ఇష్టమేమో అని. తర్వాత నవధాన్యాలని ఊరికే పడేయొద్దండి, వాటిని మొలకలు గట్టించి ఆవుకి సమర్పిస్తే కనుక ఆవులకి పెడితే ఎంతో చాలా మంచిదండి. నేను దాంట్లో గోధుమల్ని వేరు చేసి గోధుమ గడ్డి చేయడానికి ఇలా చేస్తున్నాను. దాంతో కషాయం తాగితే చాలా మంచిదండి. ఇలా ట్రై చేయండి. మొలకలు కట్టడం మర్చిపోమాకండి. ఆ విడిగా అయినా సరే ఆవుకి సమర్పించండి. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.